నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్. బులెటిన్ ముందుగా అప్డేట్స్ చూద్దాం. సమ్మక్క సారక్కకు బంగారం చీరె సారీ సమర్పించిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రమేందర్ రెడ్డి. విధ్వంసంతో మొదలైంది ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువని తాకట్టు పెట్టింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అఖిలపక్ష ఆధ్వర్యంలో సత్తుపల్లిలో భారత్ బంద్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్ పరిధిలోని 5 మండలాల్లో వర్తక వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొంటున్నాయి. ప్రైవేటు పాఠశాలలు నేడు సెలవు దినంగా ప్రకటించి బంద్ కు సంపూర్ణ మద్దతు తెలిపాయి. మరోవైపు సత్తుపల్లి పట్టణంలోని ఆర్టీసీ డిపో ముందు అఖిలపక్ష పార్టీల నాయకులు ఆందోళనకు దిగారు. అఖిలపక్ష పార్టీల నాయకులు ఆందోళనతో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని, కొత్త చట్టాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోపించారు. బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించిన 44 కార్మిక చట్టాలను నేడు ప్రధాని నరేంద్ర మోడీ 4 కోట్లుగా విభజించి కార్మిక రంగాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన నిత్యావసర ధరలతో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు నేడు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మోడీ డౌన్ డౌన్, 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 మోడీ కార్మికుల ఐక్యత. మోడీ డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్. నశించాలి, నశించాలి. అఖిలపక్ష పార్టీల ఐక్యత, అఖిల పట్ల మోడీ నిరంకుశ వైఖరి. ఈరోజు భారత గ్రామీణ బంధు నిర్వహించబడుతుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో రైతుల పట్ల, కార్మికుల పట్ల, ప్రజల పట్ల నిరంకుశ వైఖరి అవలంబిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని కూడా కార్పొరేట్ కంపెనీలకు అప్పగించి ఈ దేశంలో ముఖ్యమైనటువంటి వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం కోసం 3 నల్ల చట్టాలు తీసుకొచ్చింది. ఈ నల్ల చట్టాల రద్దు కోసం 13 నెలల పాటు ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగం పోరాటం చేసి 800 మంది రైతుల బలిదానంతో తాత్కాలికంగా చట్టాలను వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ అదే చట్టాలను అమలు చేయడం కోసం ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దాంతోపాటు ఇవాళ బ్రిటిష్ కాలం నుంచి అనేక మంది పోరాటం చేసి 44 కార్మిక చట్టాలు సాధించుకుంటే దాన్ని 4 కోట్లుగా విభజించి ఈ దేశంలో కార్మిక రంగం మెడపైన కత్తిపెట్టి ఈ దేశంలో కార్మికుల్ని విచ్ఛిన్నం చేయడం కోసం, కార్మిక హక్కుల్ని కాలరాయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ నిత్యావసర సరుకుల ధరలు సామాన్యులు బతకలేనటువంటి స్థితి కనబడతా ఉంది. నిత్యావసర సరుకుల ధరలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజలు ఇండియా కూటమిగా ఏర్పడడం రానున్నటువంటి కాలంలో మోడీకి గోరీ కట్టడం ఖాయం అనే విషయాన్ని ఈ బంద్ ద్వారా కార్పొరేట్ సంస్థలకే లక్షల కోట్లు రాయితీలు ఇస్తూ ఈ దేశాన్ని మొత్తాన్ని కూడా కార్పొరేట్ వ్యవస్థలకే తాకట్టు పెడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ విధానాలు కనుక విడనాడకపోతే రానున్నటువంటి కాలంలో భవిష్యత్తులో మీరు ప్రతిపక్ష హోదా కూడా పనికిరానటువంటి స్థితిలోకి నెట్టివేయబడతారన్న సంగతి గ్రహించి ఇప్పటికైనా సరే ఈ దేశానికి వెన్నుముగ్గా నిలబడుతున్నటువంటి రైతులకు అండగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు నిలబడి ఈ హామీలు కనుక నెరవేర్చకపోతే మీరు ఏ కుట్రతోనైతే కార్పొరేట్ సంస్థలకే లక్షల కోట్ల రాయితీలు ఇస్తున్నారో రానున్న రోజుల్లో వాటిని మొత్తం అఖిల పక్షాల ఐక్యత, అఖిల పక్షాల ఐక్యత. భారతదేశంలో ఒక మతతత్వ పార్టీ బీజేపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు, వామపక్షాలు, కార్మిక సంఘాలు ఈరోజు భారత బంద్కు పిలిపివ్వడం జరిగింది. మీరు భవిష్యత్తులో ఏమైపోతారో అని చెప్పేసి మీ పార్టీ బాధపడుతూ గతంలో 2018లో కార్గిల్ యుద్ధాన్ని భుజాన్ని ఎత్తుకొని భారతదేశ ప్రజల సెంటిమెంట్ని తీసుకొని ఆ రోజు అధికారంలో రావడం జరిగింది. ఈరోజు మీరు చేస్తున్న పని ఏంటంటే మతోన్మాదాన్ని మళ్ళీ ఈరోజు భుజానికి ఎత్తుకున్నారు.
దేవుడి పేరు చెప్పి ఓట్లు దండుకోమని చెప్పి దండుకొని ఈరోజు మళ్ళీ రేపు అధికారంలో చూస్తున్నారు. ఇటువంటి పప్పులు భారతదేశ ప్రజలు సాగనివ్వరు. రేపు భవిష్యత్తులో మీరు ప్రతిపక్షంలో కూర్చోవాలని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మీ పెంపుడు కొడుకు దత్తపుత్రుడు కేసీఆర్ గారు కూడా ఇదే పద్ధతి అవలంబించి ప్రజల మనోభావాలు దెబ్బతీసి ప్రజలను ఇబ్బందులు పెట్టి ప్రజలను బాధలకు గురి చేసి రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలని, మైనార్టీలని, రైతుల్ని, నిరుద్యోగుల, మహిళల్ని, ఉద్యోగులు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు గుర్తించి ఇవాళ మూల కూర్చోబెట్టే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మీరు కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలను కానీ, రైతులను కానీ, ఉద్యోగులను కానీ, నిరుద్యోగులను కానీ అందరినీ ఇబ్బంది పెడుతున్న పరిస్థితి వాస్తవం. ఈ పరిస్థితులకు మీకు వ్యతిరేకంగా ఒక ఇండియా అనే కూటమి ఏర్పడింది. ఆ భవిష్యత్తులో కూడా ఆ ఇండియా అనే కూటమి భారతదేశంలో అధికారం చేజిట్టుని తెలియజేస్తూ భారత బంధువు సాగించి మీ అందరికి కూడా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భారత్ బంధు జై భారత్, జై భారత్, జై భారత్ బంధు విజయంతో. విధ్వంసంతో మొదలైంది ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువని తాకట్టు పెట్టింది ఈ ప్రభుత్వం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విధ్వంసంతో మొదలైంది ప్రభుత్వం, కూల్చివేతలతో మొదలైంది ప్రభుత్వం, ప్రజాస్వామ్య విలువల్ని తాకట్టు పెట్టింది ప్రభుత్వం. కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం కూలిపోతుంది. మొదటి నుంచి నేను ఇదే చెప్తా ఉన్నాను. వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వను అన్న ఒక్క వాక్యానికి ఎందుకు ఆ మాట అన్నాను అనడానికి ఈ పుస్తకమే నిదర్శనం. ఎందుకు ప్రతిపక్షాలన్నీ కలిసి రావాలి, ఓటు అనేది ఎందుకు చీలకూడదు, ఎందుకు ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం. విభజించబడ్డ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కలిసి అన్ని రాజకీయ పక్షాలు కలిసి ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పడానికి, అర్థం చేసుకోవడానికి ఆలపాటి సురేష్ కుమార్ గారు చాలా చాలా ఊతమిచ్చారు ఈ వాక్యానికి. నేను చెప్పిన ఆ వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనడానికి ఇది మనస్ఫూర్తిగా సురేష్ కుమార్ గారికి చాలా అత్యంత అద్భుతంగా మీరు ఈ పుస్తకాన్ని మీరు మీ జర్నలిస్టిక్ విలువలతోటి దీన్ని రచన చేసినందుకు మనస్ఫూర్తిగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి జగన్ గారు మాట్లాడుతూ ఈరోజు కూడా నా దృష్టికి వచ్చింది. 33,000 మంది ఆడపిల్లలు వైసీపీ వాలంటీర్ల వల్లే అదృశ్యం అయిపోయారని నేను అన్నానంటే వారికి వివరణ ఇస్తున్నాను. నేను చెప్పింది మీరు డేటాబేస్ కలెక్ట్ మీ వాలంటీర్లు డేటాబేస్ కలెక్ట్ చేయటం వల్ల ఆ డేటా ఎక్కడో హైదరాబాద్లో ఉన్న ఒక కంపెనీకి వెళ్ళిపోయి ఆ కంపెనీ నుంచి లీక్ అది ఎటు వెళ్ళిపోయింది. అదే చెప్పాను తప్ప ఏ రోజు కూడా వాలంటీర్ వ్యవస్థ సంపూర్ణంగా వాళ్ళు చేశారని నేను ఇప్పుడు అనలేదు. వాలంటీర్ల మీద నాకు గౌరవం ఉంది, కానీ కొద్దిమంది వాలంటీర్లు చేసిన తప్పులకి వాలంటీర్ వ్యవస్థ మొత్తం చెడ్డ పేరు తీసుకొచ్చిందని చెప్పాను తప్ప వాలంటీర్ వ్యవస్థ ఏ రోజు కూడా మొత్తానికి చేసిన నేను ఏ రోజు చెప్పలేదు. ముఖ్యంగా వాలంటీర్స్గా పనిచేస్తున్న యువతకు ప్రత్యేకించి తెలియజేస్తాం. మీ భవిష్యత్తుకు కూడా మేమందరం అండగా నిలబడి ఉంటామని తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ ఉద్దేశంలో ఈ క్రమంలో జగన్ గారు ఒక నిజమైతే చెప్పారు. 33,000 మంది ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్ నుంచి అదృశ్యం అయితే అని ఆయన అయితే చెప్పారు. ముందు నేను చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చెప్పిన తర్వాత ఇది బయటకు వచ్చింది, అప్పుడు అందరూ నమ్మారు. ఈ రోజుకి ఒక ప్రెస్ మీట్ పెట్టని వ్యక్తి నన్ను కానీ నాయకులు జాతీయ ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతర ఈ నెల ఫిబ్రవరి 21 నుంచి మొదలు కానున్న విషయం తెలిసిందే. నిలువెత్తు బంగారం, చీరే సారీ, పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జిల ప్రమేందర్ రెడ్డి బీజేపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గిరిజన విశ్వవిద్యాలయం 923 కోట్ల రూపాయలను మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ విడుదల చేసింది. అదేవిధంగా కల్చరల్ మినిస్టర్ నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. మంచినీటి సౌకర్యం కానీ, రవాణా సౌకర్యాలు కానీ, మరుగుదొడ్ల సౌకర్యం కానీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సమ్మక్క సారక్క జాతరకు వస్తున్నా కూడా 15 రోజుల ముందు పూర్తి చేయడం సమన్వయం కాదు. నెల రోజుల ముందే ఇలాంటి ఇబ్బందులు భక్తులకు జరగకుండా ఏర్పాటు చేయాలి. అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, ముఖ్యంగా గిరిజన ప్రాంతం తెలంగాణ ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కిన ప్రధాని నరేంద్ర మోదీ విధానాలను నిరసిస్తూ ఖమ్మంలో వేలాదిగా కార్మికుల కదం తొక్కారు. భారత్ బంద్ లో భాగంగా ఆల్ హమాలీ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బుక్యా శ్రీనివాస్ ఆధ్వర్యంలో బంద్ విజయవంతమైంది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో జరిగిన హమాలీలు కార్మికుల ర్యాలీకి భారీ ఎత్తున కార్మికులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఖమ్మంలో బుక్యా శ్రీనివాస్ మాట్లాడుతూ గడిచిన 10 ఏళ్లలో మోడీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. ప్రధానంగా రైతులు, వ్యవసాయ కార్మికులు, నిరుద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులను నిలువున మోసం చేశారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు సహజ వనరులను కేంద్ర ప్రభుత్వ కార్పొరేటర్ల పరం చేస్తుందని మండిపడ్డారు. వ్యూహాత్మక అమ్మకాలు పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలో 100% వాటాలు తెగ నమ్ముతుందని ధ్వజమెత్తారు. నేషనల్ మానిటైజేషన్ పైన పాలసీ ద్వారా మౌలిక వసతులను లీజు పేరుతో ప్రైవేటీకరిస్తుందని అన్నారు. ఉద్యోగుల కష్టార్జితమైన పిఎఫ్, పెన్షన్ నిధులను ప్రైవేట్ ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్ సంస్థలను కట్టబెడుతుందని ఆరోపించారు. సింగరేణిలోని 4 బొగ్గు గనులను వేలం వేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తుందని అన్నారు. తెలియజేయడం జరిగింది. గ్రూప్ ఇన్సూరెన్స్ చేస్తారు. మీ అందరికీ ఎవరు కింద పడ్డా, చెయ్యి ఇరిగినా, కాలు ఇరిగినా గ్రూప్ ఇన్సూరెన్స్ వర్తించేటట్టు మనం ఫైట్ చేశాం. అది కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా మీ అందరికి వర్తిస్తుందని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని మీ అందరికీ మరోసారి నేను చేతులెచ్చి జోడిస్తున్నా. ఎందుకంటే మన కార్యక్రమం సక్సెస్ఫుల్గా ఉండాలి. మధ్యలో ఆగారు, మధ్యలో కట్ట వెళ్ళిపోయారనే వాతావరణం, అట్లాంటి వాతావరణం రాకుండా కార్యక్రమం అయిపోయిన దాకా మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు. కాంగ్రెస్ देश के बचाओ, देश के बचाओ, देश के बचाओ, देश के बचाओ. मोदी डाउन डाउन, 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 मोदी डाउन डाउन. నశించాలి రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలు. జిందాబాద్, జిందాబాద్, సిఐటియు జిందాబాద్. థ్యాంక్ యూ. అన్ని హమాలీలు, కోల్డ్ స్టోర్ హమాలీలు అందరు కలిసి బీఆర్ తమ్ములను కూడా ఎక్కించుకొని ఇక్కడ నుంచి పాత బస్టాండ్ డైరెక్ట్గా పాత బస్టాండ్ లోపలికి మన బండ్లు పెట్టి మనం అక్కడ నుంచి మన నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి ఈ 3 టౌన్లో మొత్తం మిర్చి కోళ్ళు అంటే ఇవాళ యజమానులకు కానీ గుమస్తాలకు కానీ ఆ రకమైన గౌరవం ఉంది. అట్లాగే సిఐటిలోనే అన్ని సంఘాల్లో ఇవాళ మిర్చి కోళ్ళు అంటే ఒక ఛాంపియన్షిప్గా ఉన్నది. అందుకనే ఖచ్చితంగా మనం కార్యక్రమం అయిపోయిన దాకా ఎవరు కదలకుండా మీ అందరికీ మరోసారి దయచేసి చెప్తున్నాను. కార్యక్రమం అయిపోయిన దాకా మీరు అందరు కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికే మిర్చి తాడు రేట్లు పెంచాలని చెప్పి లెటర్ పంపించడం జరిగింది. 2-3 రోజుల్లో మిర్చి తాడుకట్టు రేట్లు జాయింట్ మీటింగ్ పెడతారు. మిర్చి తాడుకట్టు రేట్లు పెంచడం జరుగుతుంది. అలాగే
ఫిబ్రవరి 21 తర్వాత మన రేట్లు కూడా అయిపోతాయి. ఫిబ్రవరి 22వ తారీఖు నుంచి మన కొత్త రేట్లు వస్తాయి. అందరూ ఆధార్ బుక్కులు పెట్టాలి. హాజరైన వాళ్ళకి ఖచ్చితంగా ఎవరికైతే హాజరవుతుందో ఆ ప్రకారంగా ఖచ్చితంగా వాళ్ళకి కామ్రేడ్స్. అలాగే మీకే కాదు, మనతో పాటు మన బీహార్ రాష్ట్రం నుంచి వచ్చిన మన తమ్ముళ్ళు కూడా ఉన్నారు. बिहार भाइयों की भी सबको नमस्कार कर रहा है. ఈ రోజు కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ వ్యవసాయాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో రైతాంగాన్ని దివాలా తీయించే ఒక ప్రమాదాన్ని తీసుకొచ్చింది గత 2 సంవత్సరాల క్రితం. ఆ యొక్క విధానాల్ని ఈ దేశంలో ఉన్న రైతాంగం అంతా పోరాడి సమరశీల పోరాటాలు చేయడానికి సిద్ధమై మహారాష్ట్ర నుంచి హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ ఆ రాష్ట్రాల నుంచి బయలుదేరిన రైతాంగం అంతా సుమారుగా 14 నెలలు పెద్ద ఎత్తున పోరాటం చేసి రైతాంగానికి కనీస మద్దతు ధర ఇస్తావా లేదనుకుంటే ఈ సంగతి చెప్తామని చెప్పి మోడీకి హెచ్చరించారు. ఆ సందర్భంలో మోడీ ఈ దేశంలో ఉన్న రైతాంగానికి క్షమాపణ చెప్పి నేను ఖచ్చితంగా కనీస మద్దతు ధర ప్రకటిస్తాను, వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయను అని చెప్పి ఆ రోజు మోడీ ఒప్పుకున్న పరిస్థితి ఉన్నది. రైతాంగానికి పొరపాటైంది, క్షమించండి అని చెప్పిన పరిస్థితి ఉన్నది. దీనికో కమిటీ వేసి రైతాంగానికి కనీస మద్దతు ధర ఇస్తా, అలాగే వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయను, అలాగే నిత్యావసర వస్తువుల ధర తగ్గిస్తా అని చెప్పి ఓ కమిటీ వేస్తా అని చెప్పి మాట తప్పాడు ఇవాళ మోడీ. అందుకనే మాట తప్పినందుకు మళ్ళీ రైతాంగం ఢిల్లీకి లక్షలాది మంది పోయి మోడీ